నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ 2019 పార్లమెంట్లో పాస్ అయింది. ఇది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చినటువంటి బిల్. దీని ద్వారా వైద్య సదుపాయాలు మెరుగవుతాయని ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని భారతదేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని ద్వారా వైద్యం క్వాలిటీ పెరగకపోగా క్వాలిటీ తగ్గిపోతుంది, ఎవరు అంటే వాళ్ళు వైద్యం చేసే పరిస్థితి వస్తుందని ప్రధానంగా 3 అంశాల మీద వైద్యులు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే నీట్ ఉందో దాని ప్లేస్లో తీసుకొచ్చేటటువంటి నెక్స్ట్ ఎగ్జామ్ మీద, అలాగే కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ఎవరైనా సరే హెల్త్ డాక్టర్ రిలేటెడ్గా లేని వారు ఒక పర్టికులర్ కండిషన్స్ అప్లై చేస్తారు, అంటే ఒక కోర్స్ కావచ్చు, ఇలా చదువుకొని ఎవరైనా సరే మెడికల్గా డాక్టర్గా ప్రాక్టీస్ చేయొచ్చు అనేటటువంటి ఒక ప్రొవిజన్ ఉంది. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో మెడికల్ సీట్లకు సంబంధించి, కోటాకు సంబంధించి దీని మీద ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు డాక్టర్స్. సో దీని మీద చర్చించబోతున్నాం. మనతో పాటు డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నాయకులు ఉన్నారు ఈ చర్చలో పాల్గొనడానికి, అండ్ అనగాని మంజుల ప్రముఖ వైద్యులు మనతో పాటు ఉన్నారు, అండ్ జూనియర్ డాక్టర్ల నుంచి శ్రీనివాస్ గారు మనకి జాయిన్ అవుతూ ఉన్నారు, జూనియర్ డాక్టర్ల సంఘ నాయకులు, అండ్ డాక్టర్ వైష్ణవి జూనియర్ డాక్టర్ నుంచి జాయిన్ అవుతున్నారు. అందరికీ వెల్కమ్ అండి, చర్చలో పాల్గొందాం. ముందుగా మీ అభ్యంతరాల దగ్గరకు వస్తున్నాను శ్రీనివాస్ గారు. బిల్లు మీరు పూర్తిగా స్టడీ చేశారా? మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి ఈ బిల్ మీద? శ్రీనివాస్ గారు, రైట్, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. సమ్ టెక్నికల్ ప్రాబ్లం. ప్రకాష్ రెడ్డి గారు, మీరు సాధారణంగా ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ అభ్యంతరాలు ఏంటనే మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా. వాళ్ళ సమస్యలు ఇప్పుడు ఈవెన్ వైద్యులు లేక ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు రోగులు. ఇది నిజంగా మిస్ఇంటర్ప్రిట్ అయిందా, లేకపోతే బిల్లు మీద అవగాహన లేక జరుగుతుందా ఏంటి? మీరు ఇచ్చేటటువంటి క్లారిఫికేషన్ ఏంటి దీని మీద? నేను మెజారిటీ డాక్టర్స్లు దాన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ అనుకోండి, కొంత అవగాహన లేకపోవడం అనుకోండి, కొన్ని ఊహాజనితమైనటువంటి భయాలు కూడా ఉండిండొచ్చు. సొంత వాళ్ళకి భయాలు కూడా ఉండొచ్చు. మేము ఇంత కష్టపడి చదువుతున్నప్పుడు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంది, ఓన్లీ 1 టైమే క్వాలిఫై కావాలన్నా, ఇటువంటివి కొన్ని ఉన్నాయి. సరే, ప్రైవేటు అడ్మిషన్స్ ఫీజు ఎంత ఉంటుంది అనేది ఇప్పుడున్న స్టూడెంట్స్కి సంబంధించిన అంశం కాదు, జూనియర్ డాక్టర్స్ ఇష్యూ కూడా కాదు. ఎందుకంటే ఫీ స్ట్రక్చర్ సొసైటీ డిసైడ్ చేసుకోవాలి. హూ విల్ పే, హూ విల్ నాట్ పే, వాళ్ళ కెపాసిటీ ఏంది, వాళ్ళ దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇప్పుడున్నంత వరకు నాకు అర్థమైనంత వరకు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కానీ లేకపోతే ఐఎంఏ వాళ్ళు కానీ ఈ దీంట్లో పర్టికులర్గా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ విషయంలో, పర్టికులర్ జూనియర్ కాదు నెక్స్ట్ ఎగ్జామ్ విషయంలో ఎలిజిబిలిటీ టెస్ట్ మేము ఒకటి ఎగ్జిట్ టెస్ట్ పాస్ కావాలి, అది ఒకటే సార్ రాయాలి, ఇప్పటిదాకా నీట్ ఉంది, మాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ ఇస్తుంది కానీ అటువంటి ఒక భయాందోళన మాత్రం వాళ్ళకు ఉన్నది. భయపడితే భయం ఉండిండొచ్చు అనుకుంటున్నాం మెజారిటీ స్టూడెంట్స్కి. ఆ భయంతోనే వాళ్ళు ఎక్కువ మంది దీనికి పోతున్ననుకుంటున్నాం. బట్ నేను స్పష్టం చేయాలనుకుంటున్నా మీ ద్వారా వాళ్ళకి, నెక్స్ట్ ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా అది జస్ట్ లైక్ గేట్ ఎగ్జామ్ లాంటిది. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాని ద్వారానే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు వస్తాయి, దాని ద్వారానే మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంఈలలో వాళ్ళకి అడ్మిషన్స్ తీసుకుంటారు, దాని ద్వారానే చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఎంప్లాయ్మెంట్ దాంట్లోంచే వస్తుంది. నీట్ అనేది ఒక గేట్ అనేది ఒక ఆల్ ఇండియా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చి అన్ని కేటగిరీస్ వాళ్ళు వాళ్ళ ర్యాంకును బట్టి తీసేసుకుంటారు. ఆప్షన్ కూడా వాళ్ళు పెట్టుకుంటారు. నాకు ఇంజనీరింగ్ కావాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది పబ్లిక్ సెక్టర్ ఉద్యోగం కావాలనుకుంటారు. డిపెండ్స్ ఆన్ దర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, చదువుకోవడం ఇష్టం లేని వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ తెమ్మేగో. అట్లాంటిది ఇది ఒక ఎగ్జామ్ అనుకోండి కాసేపు, జస్ట్ లైక్ దట్. అది ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, అందుకంటే వేరే ఏముండదు. అయితే ఇది దాంట్లో ఇంజనీరింగ్లో లేనిది ఇక్కడ చిన్న సమస్య అంటే హౌస్ సర్జన్ కంటే ముందు పెట్టాలన్నా, హౌస్ సర్జన్ తర్వాత పెట్టాలన్నా, ఇవన్నీ కూడా దీస్ గైడ్ లైన్స్ విల్ బి ఫ్రేమ్డ్ కొంచెం రోజుల తర్వాత తయారవుతాయి. కాబట్టి దానికి తొందరపడి ఇప్పుడే దీని అవసరం లేదు. అవసరమైతే ఆ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనం కూడా కొంత గైడ్ చేయవచ్చు. దర్ ఇస్ అంటే ఈ కమిటీలో ఎన్ఎంసి బిల్లో 4 సబ్ కమిటీస్ ఉన్నాయి. 4 సబ్ కమిటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కోసము, అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కోసం, ఎథిక్స్ కోసం అని, లేకపోతే మిగతా ఇంకొక కమిటీ, 4 కమిటీలలో మన త్రూ అవర్ మన ఓన్ మెథడ్ ద్వారా కమిటీని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీన్ని కరెక్షన్ మెథడ్స్లో మనం చూసుకోవచ్చు. ప్రతి అంటే ప్రాబ్లం అది బిల్లులోనే అటువంటి ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఊహాజనితమైనటువంటి అనుమానాలకి, అపోహలను డాక్టర్ దూరం చేసుకోవాలని నా సలహా. మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు లాయర్, ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ ఎ గ్రేట్ ప్రొఫెషన్, ఇట్స్ ఎ టఫ్ జాబ్ కూడా. మెడికల్ ఎగ్జామ్లో అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ సీట్ రావడం ఎంత కష్టమో, మెడికల్ ఎగ్జామ్లో పెథాలజీ వరకు, మెడిసిన్ ఫైనల్ సర్జరీ వరకు పాస్ అవ్వడం కూడా అంత ఈజీ ఏం కదా. పాస్ అయినప్పుడు డిటెన్షన్స్ కూడా ఉన్నాయి చాలా. 5 years ఎగ్జామ్ మెడికల్ కోసం 10 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్స్ అంటే టఫ్ జాబ్. మన డాక్టర్ చెప్తుంటారు,
వేరే దాంట్లో మీరు ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చి యూ రైట్ ఎనీ 5 క్వశ్చన్స్ అంటారు, కానీ మెడికల్ ఎగ్జామ్లో 10కి 10 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే పేషెంట్ ఆప్షన్ ఇవ్వడం మనకు. ఎనీ టైప్ ఆఫ్ పేషెంట్ మే కమ్, ఇట్ ఈస్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఎనీ టైప్ ఆఫ్ మిషన్. నాకు సబ్జెక్ట్ చదువుకోలేదు, నేను 5 క్వశ్చన్లు ఆప్షన్ వదులుకున్నా అంటే దట్ ఈస్ ద గ్రేట్ కమ్ టు ద పాయింట్. కాబట్టి దాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు లాయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బార్ కౌన్సిల్లో LLB చేసిన వాళ్ళు LLB అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో బార్ కౌన్సిల్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసి పాస్ కానంత వరకు వాళ్ళకు ఒకళ్ళ సంతకం పెట్టి వాళ్ళు ఏ క్లయింట్ తరఫునైనా జడ్జి ముందు నిలబడే అధికారం వాళ్ళకి లేదు. ఓన్లీ అటెండెన్స్ తీసుకోవడము, డేట్స్ తీసుకోవడం తప్పిస్తే ఒకళ్ళ సంతకం పెట్టే అధికారం ఎప్పుడు వస్తుందంటే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ కండక్ట్ చేసే ఎగ్జామ్లోనే. మన 5 రోజుల కింద లాస్ట్ డేట్ ఉంటుంది దానికి అప్లై చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది వస్తుంది. అక్కడ బార్ కౌన్సిల్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఇంజనీరింగ్ కోర్సు ఉన్నప్పుడు మెడికల్ కోర్సు దానికి సినానిమ్ కాకపోయినా, ఐడెంటికల్ కాకపోయినా ఒక ఫెసిలిటీ. ఇదైతే దీంట్లో ఒక చిన్న సమస్య ఎక్కడ ఉందంటే, ఇప్పటిదాకా IMC ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. దోస్ ఆర్ స్టడీయింగ్ అవుట్ సైడ్ ది కంట్రీ, ఇక్కడికి వచ్చి రష్యాలో ఎక్కడ చదువుకోవాలి వాళ్ళకి ఎగ్జామ్ ఆల్రెడీ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే సర్టిఫికేట్ ఇస్తామన్నారు. అయితే మమ్మల్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నీట్ లో ఎగ్జామ్ లో మాకు వాళ్ళని ఈక్వేట్ చేస్తారనేటువంటి ఒక భ్రమలోకి వీళ్ళు పోయినారు. ఇది ఈక్వేట్ చేసే ఎగ్జామ్ కాదు, ఇది మినిమం క్వాలిఫై అయితే యూ విల్ బి గెట్ రిజిస్టర్డ్. అంటే మీరు వద్దన్న IMC ఎగ్జామ్ పెట్టి పాస్ అయితే రిజిస్టర్ చేసుకుంటున్నారు కదా, అది 35 మార్కులు వచ్చినా 50 మార్కులు వచ్చినా ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. క్వాలిఫై పెద్ద పాయింట్ కాదండి, వాళ్ళతో మమ్మల్ని ఈక్వల్ చేస్తారు. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ అదే ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే PG కూడా అదే కేటగిరీ తీసుకుంటున్నారు. PG కూడా ఎన్నిసార్లు రాసుకుంటే మీకు ఒకవేళ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ రైట్ సెకండ్ టైం ఆల్సో. నాట్ అంటే ఒకటేసారి రాయాలనేటువంటి రిస్ట్రిక్షన్ కూడా యాజ్ పర్ ది లా లేదు. దానికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవుతే ఫ్రేమ్ అయినప్పుడు చేసుకోవచ్చు. ఇంకా నేను అపోహ తొలగించడం కోసం ఆ ఎగ్జామ్ విషయంలో క్లారిటీ ఇస్తా. ఈవెన్ డాక్టర్ గారికి కూడా తెలుసు, అమెరికాలో మన ఫెడరల్ సిస్టమ్ కంటే ఎక్కువ ఫెడరల్ సిస్టమ్ ఉన్నాయి. ఫెడరల్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఫెడరల్ పోలీస్ ఉంది, ఫెడరల్ టాక్సేషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ట్రూ ఫెడరల్ సిస్టమ్ అమెరికాలో ఇంతకంటే మనకంటే ఎక్కువ ఉంది. ఎవ్రీ స్టేట్ హ్యాస్ గట్ దర్ ఓన్ ఇండిపెండెంట్ మెథడాలజీ ఉంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్ కన్సర్న్ ఓన్లీ 1 ఎగ్జామ్, 1 మెథడాలజీ, 1 సిలబస్, 1 కాన్సెప్ట్. అంత పెద్ద ఫెడరల్ సిస్టంలో ఉన్న అమెరికాలోనే ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ డెవలప్ అయినప్పుడు అంత ఫెడరల్ వ్యవస్థలో మనం లేనప్పుడు ఒక మెడికల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ చేయడానికి, ఒక స్టాండర్డైజ్ చేయడానికి, ఒక క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే తప్పేంది, ఒక బిల్లు తీసుకొస్తే తప్పేంది అనేది ఒకటే ఈ రోజు. రెండోది సీట్స్ కు సంబంధించి ప్రైవేట్ రూల్ 15 దాంట్లో 10 దాంట్లో ఒకటి వస్తుంది. ప్రైవేట్ దాంట్లో ఏమన్నారంటే వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ దిస్ NMC నేషనల్ మెడికల్ కమిషన్ లో 20 మంది మెంబర్స్ ఉంటారు. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ ఇస్ ఓన్లీ రిప్లేసింగ్ IMC బిల్ అండి. మిగతా మెడికల్ కి సంబంధించి ప్రాక్టీస్ సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం లేదు, కన్జ్యూమర్ యాక్ట్ ఉంది, NDTP యాక్ట్, PNDT యాక్ట్ ఒకటి ఉంది, లేకపోతే IMC యాక్ట్ ఒకటి ఉంది, లేకపోతే ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఒకటి ఉంది. దేర్ ఆర్ సో మెనీ అదర్ యాక్ట్స్ ఆల్సో ఇంపాక్ట్ ఆన్ మెడికల్ సైన్స్. ఇది కూడా ఒక సమస్య. దీంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ NMC బిల్ అనేది IMCని మాత్రమే రిప్లేస్ చేసే బిల్, ఎంతకంటే వేరే ఏం కాదు. అండ్ డీల్స్ విత్ ఓన్లీ స్టాండర్డ్స్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్, ఓన్లీ స్టాండర్డైజేషన్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఇంతవరకే అర్థం చేసుకోవాలి దీన్ని. అంటే దీంట్లో రూల్ ఏంటంటే ఈ కమిటీ ఫంక్షన్స్ ఏంటివంటే ఒక 1 2 3 4 5 6 10 ఇస్తూ దాంట్లో వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటంటే దిస్ కమిటీ విల్ డిసైడ్ ది అంటే విల్ ఫెసిలిటీ అంటే ఫైనలైజ్ ది ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ది 50% గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భాస్కర కాలేజ్, అపోలో కాలేజీలో 50% గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దట్ ఈస్ 60,000 50,000 ఫీజు. రెస్ట్ BC కేటగిరీస్ కు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో BC కేటగిరీకి, B కేటగిరీకి ఎవ్రీ ఇయర్ 11 lakh రూపీస్, C కేటగిరీకి 23 lakh రూపీస్. ఇది యూనిఫామ్ చేస్తారా అంటే ఈ స్టేట్లో ఒక రకంగా ఉంది, కర్ణాటకలో ఒక రకంగా ఉంది, మధ్యప్రదేశ్లో ఇంకో రకంగా ఉంది, ఉత్తరప్రదేశ్లో ఒక రకంగా ఉంది. దీన్ని నేషనల్ వైజ్గా స్ట్రీమ్ లైన్ చేసి ఒక యూనిఫామ్ ఫీ స్ట్రక్చర్ తీసుకురావడం అనేది ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అది కూడా ఏంది, ఇట్ విల్ ఫార్మ్ ది గైడ్ లైన్స్ ఫర్ ఫీ స్ట్రక్చర్ అని చెప్పినారు. కానీ అది కూడా ఫైనల్ కాదు. గైడ్ లైన్స్ దీని యొక్క ఫంక్షనింగ్ అది NMC కమిటీలో ఉన్న సభ్యుల యొక్క రెస్పాన్సిబిలిటీస్ ను డిఫైన్ చేస్తున్నప్పుడు ఈ డెఫినేషన్ వచ్చింది. దాన్ని ఇంతగా రాద్ధాంతం చేసిన అవసరం లేదు. కీలకమైనటువంటి అంశం కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్. దాని గురించి మాట్లాడదాం. లెట్ us hear from శ్రీనివాస్ గారు, జూనియర్ డాక్టర్ సంఘం నుంచి ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు విన్నారు. ఆయన మిస్ఇంటర్ప్రిట్ అయ్యి అపోహలు పడుతున్నారు తప్పితే దీంట్లో ఏదో జరిగిపోతుంది అనేది మాత్రం ఏమీ లేదు. ప్రొవైడ్ చేయడం అనేది క్వాలిటీ ప్రొవైడ్ చేయడానికే జరుగుతుంది అనేది ప్రకాష్ రెడ్డి గారి వాదన. మీరు ఏకీభవిస్తారా? ఆయన చెప్పిన దాంతో ఇప్పటి వరకు మీరు వినుంటారు.
ఈసారి ఇప్పుడు ఎప్పుడైతే ఇది లోక్సభ బిల్ పాస్ కావాలంటే బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో నేను దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్, యూనియన్ డాక్టర్స్, తర్వాత మెడికల్ స్టూడెంట్స్ అందరం కూడా క్లాస్ నెంబర్ 32 కావచ్చు, క్లాస్ నెంబర్ 50 and 51 కావచ్చు, క్లాస్ నెంబర్ 51 కావచ్చు, క్లాస్ నెంబర్ 10 సంబంధించిన అంశాలపైన వ్యతిరేకిస్తూ ఇంకా ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మెయిన్గా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో క్లాస్ నెంబర్ 51 సంబంధించిన ఎడ్యుకేషన్ క్లియరెన్స్ గైడ్లైన్స్ లేవు. గతంలో 2015-16 నుంచి నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా కామన్ ఎగ్జామ్ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు మనకు డిస్మిస్ ఇవ్వడం జరిగింది. గతంలో ప్రతి ఎవరి ఎగ్జామ్ రావచ్చు స్టూడెంట్స్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక రాజధాని హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్ కావచ్చు. సో ఇలా స్టూడెంట్స్ పలు రకాల ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. దీనిపై టెస్ట్ పడతా ఉన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒకే ఎగ్జామ్ ఉండాలని చెప్పి 2014 చెప్పడం వల్ల కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ తీసుకురావడం జరిగింది. సో నీట్ ఎగ్జామ్ ద్వారా గైడ్లైన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రకారంగా లేవు. సో ఇంట్లో ఏంటంటే ఒకసారి టీడీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి 5 days పాటుగా ఫారెన్ గ్రాడ్యుయేట్స్ అదే ఎగ్జామ్ రాయాలి. తర్వాత పీసీల కోసం ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళు అదే ఎగ్జామ్ రాయాలి. సో థియరీ ఒకసారి క్యాలిక్యులర్ ఒకసారి కండక్ట్ చేయడం వల్ల థియరీ ఎగ్జామ్ ప్రకారంగా మీకు మెరిట్ ఏ రకంగా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థియరీ కరెక్షన్ సంబంధించి లోకల్ యూనివర్సిటీ కండక్ట్ చేసాయా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా కరెక్షన్ చేశారు, క్లాసిఫికేషన్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే కనుక మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు 1 మార్క్ వస్తుంది. బట్ థియరీ ఎగ్జామ్ ప్రకారం ఏంటంటే కరెక్ట్ విధానం ప్రైవేట్ సైడ్ కలిసిన మ్యాథ్స్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎగ్జామ్ గురించి క్లియర్ గైడ్లైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము క్లాస్ 51 సంబంధించిన గతంలో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, దాని ప్రకారం కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ క్లాస్ నెంబర్ 15 ఎగ్జామ్ తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నెంబర్ 1. క్లాస్ నెంబర్ 2 సంబంధించినటువంటి క్లాస్ నెంబర్ 10I, క్లాస్ నెంబర్ 10I సంబంధించినటువంటి ప్రైవేట్ మెడికల్ ఫీజుల విషయంలో 50% ఆఫ్ మెడికల్ ఫీజులకు సంబంధించి రెగ్యులేట్ చేస్తామంటున్నారు. సో గతంలో మనకి ప్రైవేట్ మెడికల్ ఫీజుల ప్రకారం 50% ఆఫ్ ఏ కేటగిరీ ఫీజు 60,000 శ్రీనివాస్ గారు మీరు విన్నారు ఇప్పటిదాకా ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది ఫీజు స్ట్రక్చర్ సీట్ కేటాయింపుకు సంబంధించింది. ఇప్పుడు దాంట్లో మనకు క్లారిఫికేషన్ కావాలి సార్. ఇప్పుడు గతంలో 50% ఆఫ్ ఫీజు కన్నడ కోటా సంబంధించినవి, 35% ఆఫ్ ఫీజు బి కేటగిరీ, 15% ఆఫ్ ఫీజులకు సంబంధించి ఎన్ఆర్ఐ కోటా ఉంది. బట్ ఇప్పుడు 50% సీట్లకు సంబంధించి మీరు ఏది ఏ కేటగిరీ, ఏది బి కేటగిరీ, ఏది సి కేటగిరీ క్లారిఫై ఇవ్వట్లేదు. ఎగ్జిస్టింగ్ సి కేటగిరీస్ దాదాపు 23 లక్షల నుంచి 20 లక్షల ఫీజు ఉన్నది. మరి ఒక 15% సంబంధించిన సీట్లు 50% ఆఫ్ సీట్లకు మీరు ఆఫర్ ఇస్తారా? ఎంత పర్సెంటేజ్ బి కేటగిరీ, ఎంత పర్సెంట్ సి కేటగిరీ క్లారిఫికేషన్ నాకు లేదు. సో దీని ద్వారా 50% ఫీజు రెగ్యులేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు కావచ్చు, పేద విద్యార్థులు డెఫినెట్ గా వైద్య విద్య దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఈ క్లాస్ నెంబర్ 10 కూడా అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే నెక్స్ట్ పాయింట్. Basically clarification is what they need. Yeah. నెక్స్ట్ మీకు కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ సంబంధించి అభ్యంతరం ఏం లేదు కదా? అంటే కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అంటే సార్ ఇప్పుడు ఈ రోజు హర్షవర్ధన్ హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు మన ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే దీంట్లో ఫ్యాక్స్ దీంట్లో ఉండరని చెప్పారు. బట్ దీంట్లో ఫ్యాక్స్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హెల్త్ ఎంప్లాయ్ ఫర్ ఎగ్జాంపుల్ నర్స్ కావచ్చు, తర్వాత ఎక్స్రే టెక్నీషియన్స్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు. సో వీరికి ట్రైనింగ్ చేసి వీళ్ళను గ్రామీణ ప్రాంతాలు పంపించినప్పుడు వీళ్ళు ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లో ఉంటారనేటువంటి గ్యారెంటీ ఏమున్నది? మీరు గ్రామీణ ప్రాంతాలు పంపించినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ఇప్పుడు వీళ్ళు లిమిటెడ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ లో ఉండకుండా లిమిటెడ్ లైసెన్స్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. సో లిమిటెడ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాలు వెళ్ళి వాళ్ళు ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ యాంటీబయాటిక్స్ సిస్టమ్ చేస్తాం కావచ్చు, కార్టికోస్టెరాయిడ్ సిస్టమ్ చేస్తూ మళ్ళీ అక్కడ ఆరోగ్య వ్యవస్థను డ్యామేజ్ చేస్తున్నటువంటి గ్యారంటీ వీళ్ళే బాధ్యత మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు శ్రీనివాస్ గారు మీరు యూనియన్ హెల్త్ మినిస్టర్ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ మీరు వినే ఉంటారు. అయితే దీంట్లో వీళ్ళని ఇంటరిమ్ అంటే కేవలం టెంపరీగా మాత్రమే, అంటే మనకు ఒక 7-8 ఏళ్లలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డిఫిషిట్ ఉందో మనకి 1:1000 ఉండాలి. అంటే ఒక్కరికి 1000 మెంబర్స్ కి ఒక డాక్టర్ ఉండాలి. 1456 మందికి ఒక డాక్టర్ ఉన్నారు ప్రస్తుతం. అది ఫిల్ చేయడానికి ఇంటరిమ్ గా వీళ్ళని తీసుకుంటున్నారు. తర్వాత మేబీ వాళ్ళని క్యాన్సిల్ చేయొచ్చు కదా? అవసరం లేదు సార్, ఇంటర్వ్యూ అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చూసుకునే ప్రతి సంవత్సరం 4500 ఎమ్మెల్యేస్ డాక్టర్లు బయటకు వస్తా ఉన్నారు. ఏపీలో 5500 మంది బయటకు వస్తా ఉన్నారు. ఏపీ తెలంగాణ వరకు మనకు 10000 ఎమ్మెల్యేస్ డాక్టర్లు బయటకు వస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా 80,000 మంది ఎమ్మెల్యేస్ డాక్టర్లు ఎన్టీఎస్ నీట్ ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. ఎగ్జిస్టింగ్ టీసీ కేవలం 20% మాత్రమే ఉన్నాయి. ఇది ఇంకా చాలా మంది ఎమ్మెల్యేస్ డాక్టర్లు బయటకు వస్తా ఉన్నారు. వీళ్ళకు
రైట్ రైట్ మనతో పాటు మరో గెస్ట్ జాయిన్ అవుతున్నారు ప్రముఖ నటులు డాక్టర్ రాజశేఖర్ గారు వెల్కమ్ అండి. నమస్తే. అండ్ మనతో పాటు మరో జూనియర్ డాక్టర్ జాయిన్ అవుతున్నారు వైష్ణవి గారి వర్షన్ తీసుకున్న తర్వాత రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం అండ్ మంజుల గారితో కూడా మాట్లాడదాం. వైష్ణవి గారు యాజ్ అ డాక్టర్ మీ ఒపీనియన్ ఏంటి? శ్రీనివాస్ గారు ఒపీనియన్ చెప్తున్నారు జూనియర్ డాక్టర్ల సంఘం నుంచి, మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్ మీద? నెక్స్ట్ ఎగ్జామ్ గురించి చెప్తున్నారు. యాజ్ ఏ స్టూడెంట్ అన్నీ ఆలోచించుకుంటే ఒక ఎగ్జామ్ ఫైనల్గా రాయడం అంత పెద్ద ప్రాబ్లం కాదండి. కానీ ఒక్క గైడ్లైన్ కూడా క్లారిటీ లేదు. లైక్ ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఓన్లీ థియరీ పెడతారా, ప్రాక్టికల్ పెడతారా, లేకపోతే డైరెక్ట్గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్నే దాన్ని తీసుకుంటారా, లేకపోతే ఇంకో ఎగ్జామ్ సపరేట్ పెడతారా? ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఒక్కసారి అటెంప్ట్ చేయబడుతుంది, ఇంకోసారి అటెంప్ట్ చేయబడదు, మీకు ఏవైతే పీజీ సీట్స్ ఇచ్చారో దాన్నే చెయ్యాలి అని చెప్పి క్లియర్గా గైడ్లైన్స్లో ఇచ్చారు. ఇట్ ఈస్ హైలైటెడ్. లైక్ ఎవ్రీబడి మాకు ఒకసారి ఎగ్జామ్ రాస్తే డ్రీమ్ బ్రాంచ్ రాకపోవచ్చు, ఇంకోసారి రాసుకోవాలని ఉంటుంది. అట్లని మీరు ఒక్కసారి మేము ఇచ్చిన బ్రాంచే మీరు ఇంకా ఫర్ ఎవర్ దాంట్లోనే ఉండాలన్నది ఎంతవరకు కరెక్ట్ అండి? ఓకే, ప్రకాష్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తారు. ఆయన దగ్గర బిల్ పేపర్స్ ఉన్నాయి, ఈస్ హోల్డింగ్ దెమ్. ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నేను రెండు విషయాలు చెప్తున్నాను. 2016లో సుప్రీం కోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఈ బిల్లు తయారైంది. వీ షుడ్ బి క్లియర్ అబౌట్ ఇట్. నెంబర్ 2, 2017లో పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టారు. 17 నుంచి 18 వరకు పబ్లిక్ డొమైన్లో 2 సార్లు స్టాండింగ్ కమిటీకి పోయింది, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి. పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో పెట్టారు. అబ్జెక్షన్స్, సజెషన్స్, ఎనీ అదర్ వర్డింగ్ చేంజ్ చేయడం విషయంలో కూడా ఎవరైనా, మీరు నేను మొత్తం 130 కోట్ల భారత ప్రజలు ఎవరైనా కూడా ఆ వెబ్సైట్కి పోయి లేదా పబ్లిక్ డొమైన్లోకి పోయి పేపర్ స్టేట్మెంట్, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మీకేమైనా సజెషన్స్, అబ్జెక్షన్స్ ఉంటే మా NMC బిల్లో మాకు పంపించండి అని చెప్పి లెటర్ ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు. అంటే స్టాండింగ్ కమిటీ రామ్ గోపాల్ యాదవ్ అని, ఆయన బీజేపీ పార్టీ కదా, ఎస్పీ పార్టీ లీడరు, జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ లీడరు, వాళ్ళిద్దరూ కూర్చొని అంటే గైడ్ చేసినట్టు కొన్ని పాయింట్స్ ఇవి. బట్ ఒకటి క్లారిటీ ఇస్తున్నంటే ఒక్కసారే మాత్రమే అనేది ఉండదు. బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ బిల్ ఆబ్స్ట్రాక్ట్ ఫామ్లోనే ఉంటుంది. ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఈరోజు ఆబ్స్ట్రాక్ట్ ఫామ్లోనే ఉంది. వాట్ ఈస్ షెడ్యూల్స్, వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ అనే దాంట్లో ఎవ్రీ ఆర్టికల్ విల్ బి ఇన్ ద అబ్స్ట్రాక్ట్ ఫామ్ లో ఉంటుంది. డిస్క్రిప్షన్ ఉండదు. డిస్క్రిప్షన్ అందుకోసం అనేది చాలా సార్లు సుప్రీం కోర్టు విల్ డిస్క్రైబ్ అంటే ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషనల్. క్లుప్తంగా ఏంటంటే దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. దేర్ ఇస్ ఎ టైం. ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. థియరీ ఉంటుందా, ప్రాక్టికల్స్ ఉంటాయా, అనాటమీ నుంచి ఈఎన్టీ దాకా మొత్తం అన్ని ఉంటాయా? దీనికోసం ఇప్పుడు మెడికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ మనం ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నాం. బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాస్తున్నాం కదా. కెమిస్ట్రీ ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి, కెమిస్ట్రీలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి, గ్యాస్ స్టేట్ నుంచి ఉండాలి, సాలిడ్ స్టేట్ నుంచి ఉండాలి, లేకపోతే ఇంకొక స్పెక్ట్రమ్ నుంచి ఉండాలి. ఇవన్నీ రాస్తున్నప్పుడు దేర్ సమ్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా. ఆ గైడ్ లైన్స్ దిస్ ఇస్ ఓన్లీ ఇన్ అబ్స్ట్రాక్ట్ ఫామ్ లో. దేర్ విల్ బి నెక్స్ట్ ఎగ్జామ్. వన్ హ్యాస్ టు గో త్రూ ద నెక్స్ట్ ఎగ్జామ్ అని చెప్పారు. 1 టైం ఉంటుందా, ఒకవేళ పీజీ సీట్ కావాలనుకుంటా 2 టైమ్స్ ఉంటాయా? ఇద్దరు ఆల్ గైడ్ లైన్స్ టు బి క్లారిటీ లేదని. అందుకోసం ఈ అపోహల నుంచి మీరు బయటికి రండి. దయచేసి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా సమస్యలను కలిసి ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టిన దానికి రీజన్ ఏంటండి? ఎందుకు ఫైనల్ ఇయర్ వరకు? ఇప్పుడు నేను MBBS చేసినప్పుడు అలా లేదు. ఓకే, దీని ఇంపార్టెన్స్ ఎందుకోసం పెట్టారు? ఇప్పుడు కూడా ఉండదు. ఇప్పుడు కమింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉండదు. నెక్స్ట్ 3 years తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్ ఎగ్జామ్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ 3 years తర్వాత దోస్ హు ఆర్ జాయినింగ్ టుడే, అంటే ఈరోజు ఉన్న వాళ్ళకి ఫైనల్ ఇయర్ అయిపోతే 3 years తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. నాట్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కాదు. ఇది ఎందుకు పెట్టారంటే ఆల్ ఇండియా లెవెల్లో ఒక యూనిఫామ్ మెథడాలజీ ఉండడం కోసం అని. బార్ కౌన్సిల్ కూడా ఎగ్జామ్ పెట్టింది, గేట్ ఎగ్జామ్ లాంటిది. ఇంతకుముందు చెప్పాను, సింగిల్ ఓన్లీ టు గెట్ ఇట్ రిజిస్టర్డ్. అలా పెట్టారా? లేదు, ఈ ఫస్ట్ 4 years లో ఏనా గోల్మాల్ జరిగి చాలా మంది డాక్టర్లు కానివ్వండి, జూనియర్ డాక్టర్లు వాళ్ళకి 3 years లా చేసిన వాళ్ళకి ఇప్పుడు యూ కెన్ జస్ట్ కోర్టు ముందు, జడ్జి ముందు అటెండ్ కావచ్చు. కానీ లాస్ట్ 5 years దే ఆర్ ఆల్సో కండక్టింగ్ వన్ ఎగ్జిట్ ఎగ్జామ్ బై విచ్ యూ విల్ బి అథరైజ్డ్ టు సైన్ ది వకాలత్. Otherwise, you are preparing the students who are joining the medicine today to write the exam in future. And only after 3 years it will start, not immediately. So మీరు as a doctor ఉన్నారు, మీ పిల్లలు కూడా డాక్టర్ స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో వాట్స్ యువర్ ఒపీనియన్? అంటే ఈ బిల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిల్లు గురించి నాకు సరిగా తెలియదండి. నేను వినింది స్టూడెంట్స్ దగ్గర నుంచి విన్నదాన్ని బట్టి చెప్పాలంటే, ఇప్పుడు ఏ కోర్స్ అయినా ఓకే, దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ప్రతి MBBS అంటే ఇన్ని ఇయర్స్
చదవాలి, 5.5 years చదవాలి, అప్పుడే వచ్చి విల్ బీ ఎ క్వాలిఫైడ్ డాక్టర్ అని. హోమియోపతి అంటే ఒక 4 years 4.5 years చదవాలి అని అన్నిటికీ ఒక ఇది ఉంది, గైడ్ లైన్స్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది 6 months లో ఒకటి మిమ్మల్ని అప్డేట్ చేయాలి. బ్రిడ్జ్ కోర్స్ అనేది తీసేశారు, ప్రస్తుతం దాన్ని ఎలిమినేట్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనేది మాత్రం తీసుకొస్తున్నారు. అంటే లైక్ నర్సెస్ కావచ్చు, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఒక పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదా ఒక 6 months 1 year కోర్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఒక వాళ్ళకి ప్రిలిమినరీ అనాటమీ, మిడ్ వైఫరీ అనాటమీ అని ఉంటుంది. నర్సింగ్ అనాటమీ బుక్ దొరుకుతుంది, కోటిలో పోతే మెడికల్ షాప్ లో ఎక్కడ దొరుకుతుంది. ప్రిలిమినరీ అనాటమీ అంటే నర్సింగ్ అనాటమీ, నర్సింగ్ ఫిజియాలజీ, నర్సింగ్ బయోకెమిస్ట్రీ, నర్సింగ్ పెథాలజీ అన్ని ఉంటాయి. బట్ దే విల్ నాట్ బి గైడెడ్ ది ఫార్మకాలజికల్ అంటే ఫార్మకాలజీ బుక్ చెప్పరు వాళ్ళకి, సత్వస్కర్ ఫార్మకాలజీ వాళ్ళకి చెప్పరు. సో నౌ అట్లీస్ట్ నాన్ షెడ్యూల్ డ్రగ్స్ ఎక్కడైతే మన ఊర్లలో డాక్టర్ అవైలబిలిటీ లేదు, ఒక పాయింట్. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పోలియో ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఉంది. పోలియో డ్రాప్స్ ఎవరు వేయాలి? యాజ్ పర్ ది గవర్నమెంట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఇట్ ఈస్ ఎ డ్రగ్. పోలియో డ్రాప్స్ ఎవరు వేయాలి? డాక్టర్ వచ్చి వేయాలా, నర్స్ వేస్తుందా? అంటే ఈరోజు నర్స్ వేస్తుంది, ఆటో పట్టుకుపోయి హైదరాబాద్ లో ఒకవేళ నర్స్ చేయడం వల్ల ఏమైనా జరిగితే షీ విల్ బి ప్రాసిక్యూటెడ్ యాజ్ పర్ ది లా. సో ఆ దాంట్లోంచి కొంత బయటకు తీసుకురావడం కోసం ఒక ఫెసిలిటీ తప్పిస్తే, ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఉంది. క్లోరోక్విన్ ఫాస్ఫేట్ ఎవరు ఇవ్వాలా? ఊర్లలో ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ లిప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఉంది. నాన్ మెడికల్ అసిస్టెంట్ అని ఒక డిగ్రీ చదివిన వాళ్ళని పెడుతున్నాం, బిఎస్సీ వాళ్ళని పెడుతున్నాం. యాక్చువల్ నాన్ మెడికల్ మేలే ఉంటారు వాళ్ళు. లిప్రసీ డ్రగ్స్ వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు. అది బోత్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ లిప్రసీ డ్రగ్స్ వాళ్ళే ఇస్తున్నారు. సో మరి ఆ డ్రగ్ ఇస్తే యాజ్ పర్ ది లా ఇట్ ఇస్ క్రైమ్. బట్ దే హ్యావ్ టు డూ దట్ జాబ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ కదా. లిప్రసీ ఇరాడికేషన్ ఎట్లా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్ ఉంది, ఐసినైజైడ్, పైరిజినమైడ్, ఇథంబుటాల్ లాంటి షెడ్యూల్ డ్రగ్స్ అన్ని కూడా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఇస్తున్నారు. సో ఈ డ్రగ్ ఇస్తే ఒకవేళ ఏమైనా అయితే కేసు వీళ్ళ మీద బుక్ అవుతుంది. సో టు ఫెసిలిటేట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ 14 ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటారు. ఐపీపీ అనుకోండి, రిప్రొడక్టివ్ చైల్డ్, ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిగా ప్రాపర్ ఇంప్లిమెంట్ చేయడం కోసమని ఒక ఫార్మకాలజీ దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మినిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సాధ్యమైనంత వరకు నాన్ షెడ్యూల్ డ్రగ్స్, పారాస్టమాల్ ఉంది, మీరు నేను ఎవరైనా పోయి తీసుకోవచ్చు, వైటమిన్స్ ఎవరైనా ఇల్లీగల్ అయినప్పటికీ కూడా ఇల్లీగల్ కాదు, నాన్ షెడ్యూల్ డ్రగ్స్ ఓవర్ ది కౌంటర్ ప్రొడక్ట్స్ ప్రపంచ దేశాలు అన్నింటిలో ఉంది, భారతదేశంలో కూడా ఉంది. ఇట్ ఈస్ షెడ్యూల్ డ్రగ్స్ మాత్రమే ప్రిస్క్రిప్షన్ ద్వారా. ఆల్ 3 points I would like to discuss. And first thing we are talking about is మీరు అన్నట్టుగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని మనం చేయొచ్చా అని. మీరు అదర్ కంట్రీస్ లో ఉంది అన్నారు, కరెక్ట్, అబ్సల్యూట్లీ. కానీ వాళ్ళని అక్కడ డాక్టర్స్ అంటారు, వాళ్ళని నర్స్ ప్రాక్టీషనర్స్ అంటారు. సో పుట్ ద రైట్ థింగ్, యూ కెనాట్ కాల్ ఇట్ అస్ థింగ్. సో దే కెన్ ప్రాక్టీస్ లైక్ డాక్టర్స్ అనేది తప్పు. ఫస్ట్ దే క్యాన్ బి డూయింగ్ అది గవర్నమెంట్ ఇవి వాళ్ళ పని ఇంత మాత్రమే. లైసెన్స్ టు దేర్ కాల్డ్ యాజ్ ఆల్సో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళే డాక్టర్స్ లాగా వాళ్ళకే అన్ని రైట్స్ ఇవ్వకుండా వాట్ కెన్ బి దట్ లిమిటెడ్ లైసెన్స్ లో క్లారిటీ, దట్ ఈస్ డిఫరెంట్. క్లారిటీ షుడ్ బి దేర్. ఎంతవరకు వెళ్ళాలి అంటే ఇది ఒక డ్రాఫ్ట్ లాంటిది మాత్రమే. ప్రకాష్ రెడ్డి గారు ద హోల్ థింగ్ ఇస్ టు గెట్ ద క్లారిటీ. ఇప్పుడు ఆల్ ద 3 points ఎవరైతే మన జూనియర్ డాక్టర్స్ మాట్లాడుతున్నారో అన్నిటి మీద కూడా మనకి క్లారిటీ కావాలి. సో ఇన్ దిస్ పాయింట్, ఓకే, బ్రిడ్జ్ కోర్స్ అనేది తీసేశారు, దట్స్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈస్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఏమి చేయాలి, ఎంతవరకే వెళ్ళాలి, దాని తర్వాత ఎప్పుడు మనం రెఫర్ చేయాలి, ఆర్ వెన్ ద డాక్టర్ హ్యాస్ టు బి. సో దానికి క్లారిటీస్ అన్ని ఇవ్వాలి. అది కూడా మీరు అన్నట్టుగా ఇందాక ఇట్స్ ఓన్లీ ఫర్ అబౌట్ 2-3 years అండ్ ఆఫ్టర్ దట్ మోర్ అండ్ మోర్ డాక్టర్స్ 5 years అన్నట్టు. అంటే లెట్ దట్ క్లారిటీ ఆల్సో కమ్ అవుట్. సో అంటిల్ దట్ క్లారిటీ, ఆర్ ఇందాక మనకు జూనియర్ డాక్టర్ గారు చెప్పారు, ఆల్రెడీ మనకి ఇన్ని జాబ్స్ ఉన్నాయి, దానికి ఇంతమంది డాక్టర్స్ బయటకు వస్తున్నారు, మరి వాళ్ళని ఫిల్ చేస్తే సరిపోతుంది అని. సో ఎక్కడ లేకనే ఉంది అంటే ఫెసిలిటీస్ చేయకపోవడం వల్ల మనం వెళ్ళలేకపోతున్నారా డాక్టర్స్? మనందరం చూస్తూ ఉన్నది, ప్రతి డాక్టర్ కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు సిటీలో ఉండాలని విలేజ్ బేస్. వన్స్ యు ఫినిష్ ద ఫైనల్ ఇయర్, వన్స్ యు బికమ్ a rural compulsory rural after that కూడా మీకు అక్కడ మీకు రూరల్ లో మీరు ఫెసిలిటీ సరిగ్గా ఇస్తే డూ యూ థింక్ ద డాక్టర్స్ వాంట్ టు కమ్ బ్యాక్? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ సార్, నడ్డా గారు హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఒక 2 years బ్యాక్ నేనే కండక్ట్ చేశాను కత్రియా ఫార్చ్యూన్ లో. ఒక అందుట్లో హైదరాబాద్ ఉన్న టాప్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ సంగీత రెడ్డి గారితో సహా మన అన్ని టాప్ డాక్టర్స్, ఐఎంఏ డాక్టర్స్, నర్సింగ్ హోమ్ అసోసియేషన్, తెలంగాణ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వాళ్ళు, నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు, ఫార్మా అసోసియేషన్ అందరూ పాల్గొన్నారు. 6 hours వీళ్ళు చెప్పినారు, ఆయన రాసుకున్నాడు.
వాట్ టు డూ అనేది. అందులో ఒక మంచి ఒక మంచి సజెషన్ వచ్చింది. హూఎవర్ కంప్లీట్స్ హిస్ MBBS ఆయన నేటివ్ ప్లేస్ ఏది రాస్తే ఆ ఊర్లో కనుక ఉద్యోగం ఇస్తే పోతాడు కదా. సింపుల్ ఎగ్జాంపుల్. ఏ ఊరు డాక్టర్ ఒకటే ఊరు అటాచ్మెంట్ ఉంటుంది, నా ఊరికి సేవ చేయాలని. రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఈజీగా ఆయన ఇంట్లో సొంత మిల్లు ఉంటుంది కాబట్టి పని చేసుకోగలుగుతాడు. సార్ పిల్లలు పెరిగిన తర్వాత టౌన్కి వస్తారు, అది వేరే విషయం. అదేమన్నా సజెస్ట్ చేయవచ్చా అంటే నేను పరిశీలిస్తాను అని నడగారు చెప్పారు. అప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సచ్ థింగ్స్ కెన్ బి ప్రాక్టీస్డ్, కెన్ బి ఇంప్లిమెంటెడ్. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడున్న పొజిషన్ లో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము కాంట్రాక్ట్ డాక్టర్స్ అపాయింట్ చేసిన గవర్నమెంట్ కానీ నిజానికి పర్మనెంట్ డాక్టర్స్ కనుక ఇస్తే ఖమ్మం జిల్లాలో ఇప్పుడు వర్షాకాలంలో 15 రోజులు కూడా ఆ ఊరు నుంచి మళ్ళీ టౌన్ కు రాలేనటువంటి ఊర్లలో కూడా డాక్టర్స్ పనిచేస్తున్నారు. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది డాక్టర్స్, ప్రొవైడెడ్ గవర్నమెంట్ ఆల్సో, స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో టు ఫెసిలిటేట్ దెమ్ అట్లీస్ట్ టు స్టే. ఇంకోటి ఏంటంటే అక్కడ కనీసం మినిమం లివింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా. ఒక నర్సింగ్ వచ్చిన టౌన్ లో పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ అది లేని వాళ్ళ లివింగ్ ఫెసిలిటీస్ అన్నా వాళ్ళకి ఇవ్వగలుగుతాం. క్వార్టరు, కనీసం ఒక రూమ్, ఒక టాయిలెట్, అక్కడ కనీసం మినిమం ఫెసిలిటీ, లివింగ్ ఫెసిలిటీస్ అని ఉపయోగించాను. అవి కనుక ఇవ్వగలిగితే 90% డాక్టర్స్ రూరల్ ఏరియాకి పోతారు. Majority, most problematic thing is about the next exam. That is the clarity what both of them have been asking. That clarity వచ్చిన తర్వాత I think most of the people will say okay. ఎందుకంటే that clarity about all the 13 subjects will be written one time or it has to be multiple time. At the same exam will be eligible for even your post graduation plus licensing. This clarity has to be given because clarity lekapodam valla the other day when I met some junior doctors, the first question is మేము ఇండియాలో ఉండమంటారా మేడం లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళమంటారా. ఆ డౌట్ టు సెల్ఫ్ ఇది కూడా కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. సో ఐ థింక్ ద మోర్ అండ్ మోర్ క్లారిటీ పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల కూడా బిల్లు కాస్త ఇంకా క్లారిటీ రాలేదు. అది అనేది పాయింట్స్ కి సబ్ పాయింట్స్ ని వాళ్ళు ఏ బిల్లు వచ్చినా మేడం చెప్పినట్టు ఫస్ట్ ఒక పాయింట్ ఉంది, ఈక్వల్ టు డాక్టర్స్ అని చెప్పాలంటే దానికి ట్రైనింగ్ షుడ్ బి మోర్ అండి. అది సరిపోదు, క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. ఎంతవరకు చేయాలి, హౌ ఫార్ యూ కెన్ గో, ప్రైమరీ హెల్త్ కేర్ మాత్రమే. దానికి ఇప్పుడు ఏ కంట్రీని మనం బేస్ తీసుకున్నాము, మనం యూకే, సింగపూర్, యుఎస్, కరేబియన్ మెడికల్ కరేజ్ లేదు. మనం హై స్టాండర్డ్ కరేబియన్ మెడికల్. నన్ను అడిగితే ఒకటే చెప్పాలి, ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ ట్రీట్మెంట్ కానీ ఏ ఊరికి వెళ్తున్నారో ఆ ఊరు ఫార్ములాని ఫాలో చేయండి. అంతేగాని అది వదిలేసి మనకు తక్కువ సింగపూర్ని ఫాలో చేయకుండానో, యుఎస్ని ఫాలో చేయకుండానో, లేదు ఇంకా ఇంగ్లాండ్ ఫాలో చేయకుండానో, చిన్న కంట్రీని థాయిలాండ్ అలాంటి కంట్రీని ఫాలో చేయడానికంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఛత్తీస్గఢ్ అండ్ అస్సాంలో ఇదే మోడల్ ఏదైతే కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారో ఎక్స్పెరిమెంటల్ గా చేసి చూశారు. సో అక్కడ క్వాలిటీ ఆఫ్ అంటే హెల్త్ ఇవ్వడం అంటే ప్రైమరీ హెల్త్ లో క్వాలిటీ అనేది ఎక్కడ తగ్గినట్లుగా అయితే స్టడీలో తేలలేదు. సో తెలంగాణలో కూడా స్టడీ చేస్తే ఇప్పుడు రూరల్ ఏరియాలో మనము హాస్పిటల్ డెలివరీని ఎంకరేజ్ చేయాలి. బికాస్ రూరల్ ఏరియాలో హోమ్ డెలివరీస్ తోటి మోస్ట్ ఆఫ్ ది ట్రస్టెడ్ కొడవల్లో అవి ఉపయోగిస్తే టెటనస్ తో చనిపోయిన వాళ్ళు ఇన్ఫాంటల్ మాక్సిమం ఉంటాయి. సో టు అవాయిడ్ దట్ హాస్పిటల్ డెలివరీని ఎంకరేజ్ చేయాలి. హాస్పిటల్ డెలివరీ ఎంకరేజ్ చేయాలంటే ఫ్రమ్ ది ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి టిల్ ది డ్యూ డేట్ వరకు పేషెంట్ ను మానిటర్ చేయాలి. ఈ మానిటర్ చేసే మెకానిజానికి సిస్టర్స్ పని, దానికోసం కూడా ఈ మెథడాలజీ అవసరం. Then they will be motivated to come to the hospital where they will be given. హాస్పిటల్స్ డాక్టర్స్ డెలివరీ చేసినప్పుడు చనిపోతేనే హాస్పిటల్స్ పగ్గలు కొట్టి డాక్టర్ని కొట్టే రోజుల్లో ఒక నర్స్ తో డెలివరీ చేసుకుని ఏమన్నా అయితే డెలివరీ చేయదు మేడం. They should be motivated to come to the hospital. ఈ 9 months వాళ్ళకు మెడికేటర్ B6 వాళ్ళ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు, అదర్వైజ్ ఇంకొక హెల్త్ పెట్టుకోసం వాళ్ళ ఏమని ఇవ్వాలి, వాటిని తీసుకొని హాస్పిటల్కి వచ్చే విధంగా మన అందుకోసమే కదా ఇప్పుడు కేసీఆర్ కిట్స్ ఎందుకు పెట్టారు, టు బి ఫ్రాంక్, టు మోటివేట్ ది పీపుల్ టు కమ్ టు ది హాస్పిటల్. జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వైష్ణవ్ గారి దగ్గరికి వెళ్దాం. వైష్ణవ్ గారు, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మాట్లాడారు. మిగతా 2 అంశాలు ఉన్నాయి, అయితే సీట్స్ కోటా కావచ్చు, అలాగే ప్రైమరీ హెల్త్ ప్రొవైడర్స్ కావచ్చు, మీ కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ కావచ్చు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ గురించి మాట్లాడుకున్నామంటే వీళ్ళు ఎంతసేపు టెక్స్ట్ బుక్ స్టఫ్ లాగా మాట్లాడుతున్నారండి. మనము మీరు చేసిన బిల్లు లాగా బయట జరగదు. ఎందుకంటే మేము హాస్పిటల్స్లో ఉండి రోజు చేస్తున్నాం. ఆల్రెడీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఒక ప్రెగ్నెంట్ లేడీ విలేజ్ నుంచి టెరిషరీ హాస్పిటల్కి ఎలా తీసుకురావాలి అన్న దానికి చాలా ఉన్నాయి. అవన్నీ ఫాలో అవుతున్నారా? అవ్వట్లేదు. అవన్నీ కూడా గవర్నమెంట్ బిల్ పాస్ చేశారు, అవన్నీ అవ్వట్లేదు. అదే మీరు ఒక లైసెన్స్ ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేయండి అని ఒక్కసారి మీరు వాళ్ళకి కంప్లీట్ పర్మిషన్ ఇచ్చాక అది
అది అబ్యూస్ అవ్వదు అన్నదానికి మీరు ఏం గ్యారంటీ ఇస్తున్నారు మాకు? ఏమి లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ లైసెన్స్, ఇల్లీగల్ గా ఎన్నో ఆర్ఎంపీ మీకు కానీ శ్రీనివాస్ గారికి కానీ ఒక్క నిమిషం వైష్ణవ్ గారు ఒక్క నిమిషం, మీరు కానీ ఇప్పుడు మిగతా జూనియర్ డాక్టర్లు ఎవరైనా కూడా అత్యవసర సేవలను కూడా వదిలేసి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆసుపత్రులకు వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచిన, డబ్బులున్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, కానీ డబ్బు లేని వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి? రోగుల ఆరోగ్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి ఇంత కన్సర్న్ ఉన్న వాళ్ళు ఆ పనులను వదిలేసి బయటకు వచ్చి 10 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్న పరిస్థితుల్లో ఏంటి? మనకి హెల్త్ బాగుండాలి అంటే డాక్టర్స్ హెల్త్ కానీ వైష్ణవి 1 సెకండ్ ఫ్యూచర్ అంతా ఎంత ఉందో ఎందుకు yes వైష్ణవి ఐ విల్ టేక్ దట్ పాయింట్. సి హెల్త్ ఆఫ్ ద మన సొసైటీ కానీ కంట్రీ కానీ ఉండాలి అంటే ఒక హెల్త్ మన డాక్టర్ సిస్టమ్ అనేది హెల్దీగా ఉన్నప్పుడే అది అవుతుంది. సో వెన్ యూఆర్ క్రూసిఫైయింగ్ ఆర్ క్రిప్లింగ్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద టోటల్ హెల్త్ ఆఫ్ ద కంట్రీ టు బి ఫైన్? సో ఇప్పుడు కనుక వాళ్ళు అది మాత్రమే ఆలోచిస్తే ఫ్యూచర్ కంట్రీలో ఉన్న హెల్త్ని, క్వాలిటీ ఆఫ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం కోసం వాళ్ళు రోడ్ ఎక్కారు. ఓకే, సో ఆ పాయింట్ గురించి మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ వీఆర్ ఆల్ విత్ దెమ్. ద పాయింట్ ఏంటంటే తను అన్ని ఓన్లీ థింగ్ ఈస్ క్లారిటీస్ ఆర్ నాట్ గివెన్. ఇప్పుడు మీరు తను అన్నట్టుగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఎంత వరకు నేను ఇంతకుముందు చెప్పాను, సో మెనీ యాక్ట్స్ ఈజ్ రెగ్యులేటింగ్ ది మెడికల్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా అని ఉదాహరణకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారంటే తర్వాత ఇంటర్ప్రిటేషన్ అట్లాగే వస్తుంది, లీగల్ గానీ ఎక్కడ కానీ. సపోజ్ ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది అనుకో, సపోజ్ అమాక్సిసిలిన్ ఉంది, సిఫ్రాన్ ఉంది, సెఫలాక్సిన్ ఉంది, ఏదో ఒక సమ్ డ్రగ్, సమ్ షెడ్యూల్ డ్రగ్, సమ్ యాంటీబయాటిక్. దాని మీద ఏం రాసి ఉంటుంది స్ట్రిప్ మీద, దిస్ షుడ్ బి డిస్పెన్స్డ్ ఓన్లీ విత్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది మెడికల్ ప్రాక్టీషనర్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని రాస్తారు. అది కూడా అక్కడ కూడా అంబిగిటీ వదిలిపెడతాం. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ కాదు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ అవుతుంది. బట్ ద అంబిగిటీ క్లారిటీ ఏంటంటే దోస్ హు ఆర్ రిజిస్టర్డ్ అండర్ ఐఎంసీ యాక్ట్, ఇది ఇంప్లాయిడ్ ఇప్పుడు ఆర్ఎంపీస్ రాయట్లేదు దట్ ఈస్ ఇంప్లాయిడ్ మీనింగ్. అది అయితే మనం అక్కడ క్లారిటీ వదిలిపెట్టాం కదా, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ అనుకోం మనం. దోస్ హు ఆర్ రిజిస్టర్డ్ అండర్ ఇండియన్ మెడికల్ యాక్ట్, ఇప్పుడు కూడా ఎన్ఎంసీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసిన వాళ్ళకే ఇవ్వాలి. దురదృష్టం ఏంటంటే ఇండియాలో ఒక లా ఉంది, మీకు అంబిగ్యూటీ అంటే చెప్తాను, ఈ లాలో అంబిగ్యూటీ చెప్తాను, అందరికి కూడా వ్యూవర్స్ కూడా తెలవాలి. దేర్ ఈజ్ నో లా ప్రివెంటింగ్ an RMP టు ప్రిస్క్రైబ్ పర్టికులర్ XYZ ABC డ్రగ్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి దేర్ ఈజ్ నో లా. నువ్వు రాయొద్దని మీరు కూడా రాయొచ్చు. అమాక్సిసిలిన్, నోవామాక్సిన్ మీరు రాస్తే మీ మీద కేసు పెట్టారు. ఎవరైతే ఆ పేపర్ను హానర్ చేసి డ్రగ్ను డిస్పెన్స్ చేస్తారో ఆ మెడికల్ షాప్ మీద కేసు పెడతారు. మీకు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు. దీంతో ఏమైందంటే ఇందాక నేను చెప్పాను, అంటే మీరు యాజ్ ఎ డాక్టర్ మీరు కూడా ఉన్నారు. సో అక్కడ ప్రజా ఆరోగ్యాన్ని పక్కకు పెట్టేసి ఫ్యూచర్ అని చెబుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బిల్ మీద ఒక క్లారిటీ లేదు. దే నీడ్ ఏ క్లారిటీ. కన్స్ట్రక్టివ్గా వెళ్లకుండా అక్కడ వైద్య సేవలను వదిలేసి రోడ్ ఎక్కితే ఉపయోగం ఏమన్నా ఉంటుందో ఒక సజెషన్ చేయాలి. హౌ టు ప్రొటెస్ట్, హౌ టు షో దేర్ థింగ్, ప్రొటెస్ట్ చూపించాలంటే దే షుడ్ బి. ఇప్పుడు సీనియర్ డాక్టర్స్ అండ్ ఆల్ వర్కింగ్, దే ఆర్ టేకింగ్ ఆల్ ఎమర్జెన్సీ కేసెస్ అండ్ దే ఆర్ ఎమర్జెన్సీని ఏది వదలలేదు. బట్ జూనియర్ డాక్టర్స్ ఆర్ ప్రొటెస్టింగ్. హౌ టు షో ఇదంతా తీసుకురావాలి, అందరి అటెన్షన్ తీసుకెళ్లాలంటే దే హావ్ టు డూ దిస్. ఇక్కడ హైదరాబాద్ లో చేసే కంటే కూడా వెళ్ళే జంతర్ మంతర్లోను, ఢిల్లీలోను ఇంకొకటి ఏంటంటే కేవలం ఆంధ్ర తెలంగాణలో మాత్రమే మనకి ఎడ్యుకేషన్ కనపడుతుంది. అదర్ దాన్ దీస్ 2 స్టేట్స్ మనకి ఎక్కడ ఎడ్యుకేషన్ కనపడలేదు. కాదంటారు వైష్ణవ్ గారు? చాలా చోట్ల స్టార్ట్ చేశారు, మీకు తెలియట్లేదు అంతే. బట్ త్రూ అవర్ మెడికల్ కాలేజ్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్స్, చాలా చోట్ల స్టార్ట్ చేశారు. బట్ దే హ్యావ్ గివెన్ సీరియస్ నోటీస్ టు స్టాప్. అందుకని స్టాప్ చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళు కావాలని స్టాప్ చేయలేదు. వాళ్ళకు నో, దే ఆర్ యాక్చువల్లీ విల్లింగ్ టు డూ అండ్ మెనీ చాలా ప్లేసెస్ లో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కూడా. వీఆర్ షోయింగ్ అవర్ ఇంట్రెస్ట్. చెప్తాను, మీరు మీ ప్రొటెస్ట్ చెప్పడం, సార్ చెప్పినట్టుగా మీ ప్రొటెస్ట్ చెప్పడానికి, పబ్లిక్ మీ ఒపీనియన్ బిల్డప్ చెప్పడానికి పనికి వచ్చింది. బట్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కాకుండా మీరు యూ హ్యావ్ షోన్ యువర్ ప్రొటెస్ట్ అండ్ యూ మీట్ ద కన్సర్న్ ఆఫీసర్స్ దేర్, యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లమ్ and you try to convince them. వచ్చినప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ కనుక కరెక్ట్ రాకపోతే దెన్ యూ కెన్ థింక్ అబౌట్. శ్రీనివాస్ గారు, అంటే అంత బర్నింగ్ ఇష్యూనా, అంత ఎడ్యుకేట్ చేయాల్సిన బర్నింగ్ ఇష్యూనా? ఇప్పుడు ఇంకా ఇది డ్రాఫ్ట్ మోడల్లోనే ఉంది, ఇంకా దాని మీద క్లారిటీ రాలేదు, గైడ్ లైన్స్ రాలేదు, ఇంకా 9 months 1 year టైం తీసుకుంటాం, సంతకం రాలేదు. అంత బర్నింగ్ ఇష్యూనా? సేవలు వదిలేసి బయటకు వచ్చేయాల్సిన బర్నింగ్ ఇష్యూనా? ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అని చెప్పి మెయిన్ గా ఈ క్వాకరీ సిస్టమ్ ఎంకరేజ్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వీరి ద్వారా వైద్యం అందించడానికి క్లాసెస్ ఏదైతే ఉందో దీని ద్వారా కంప్లీట్ గా గ్రామీణ ప్రజారోగ్య వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి
మెయిన్గా దీనిపైన మేము ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. సో వెంటనే ఒక క్లాజ్ నెంబర్ 32 ఏదైతే ఉందో ఈ నకిలీ వైద్యులు పెంపొందించిన క్లాజ్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వాలకు గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందించాలంటే కనుక ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరానికి 5,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తూ ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,000 మంది వస్తారు. తెలంగాణ 10,000 మంది వస్తున్నారు. దేశవ్యాప్తంగా 80,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు నీట్ ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. ఉన్నటువంటి పీసీల సంఖ్య కేవలం 20,000 మాత్రమే ఉన్నాయి. చాలా మంది డాక్టర్స్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారు. ఇప్పుడు గతంలో మనకు ఎంబీబీఎస్ సీరియస్ సంఖ్య చాలా తక్కువగా ఉండే. తర్వాత ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఈ యొక్క 130 crores ప్రజానికానికి దేశవ్యాప్తంగా కేవలం 28,000 పిఎస్సీలు మాత్రమే ఉన్నాయి. యాజ్ పర్ WHO నామ్స్ ప్రకారంగా 42,000 పిఎస్సీలు కావాలి. నిజంగానే ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యం అందించాలంటే కనుక నెంబర్ ఆఫ్ పిఎస్సీ ప్రైమరీ హెల్త్ సెంటర్ల సంఖ్యను పెంచుకోవాలి, నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సంఖ్యను పెంచుకోవాలి. ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఓన్లీ ఒకే ఒక కాంట్రాక్ట్ డాక్టర్ ద్వారా వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. సో WHO నామ్స్ ప్రకారంగా మినిమం 3 to 4 members ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ వైద్య పిఎస్సీలో పనిచేయాలి. సో దీనికి మేము అడిగేది ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో రిక్రూట్మెంట్ చేసుకోండి. గతంలో రూరల్ డాక్టర్స్ వర్సెస్ అర్బన్ డాక్టర్స్ రేషియో చూస్తే 4:1. 4 members అర్బన్ లో ఉంటే 1 member డాక్టర్ రూరల్ లో ఉంటున్నారు. రీజన్ ఏంటి దీనికి? డెఫినెట్లీ సార్, బికాస్ ఆఫ్ రిక్రూట్మెంట్ రెగ్యులర్ జరగకపోవడం. 2016-17 సమయం రిక్రూట్మెంట్ 530 ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ లో దాదాపు 10,000 మంది అప్లై చేయడం జరిగింది. ప్రతి ఒక్క డాక్టర్ కూడా వీళ్ళు అక్కడ వైద్య సేవ అందిస్తా ఉన్నారు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేకపోవడము, పిఎస్సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సంఖ్య పెంచుకోవడం అనేటువంటి మెయిన్ గా ఈ గ్రామీణ ప్రాంతాల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకపోవడానికి కారణం. మీరు రీసెంట్ 2016 రిక్రూట్మెంట్ చూడండి, 500 డాక్టర్స్. నేను చెప్పేది ఇప్పుడు నా క్లాస్మేట్స్ చాలా మంది పని లేకుండా ఉన్నారు. ఓకే, వాళ్ళు రెడీ టు వర్క్ ఎనీవే. బేసిక్ ఒకరు మాట్లాడారు ఇవాళ, కానిస్టేబుల్ కి ఇంతే మీ జీతం అని చెప్పేసి అది సరిపోని జీతం ఇచ్చేసి నువ్వు లంచం తీయగా అంటే ఎలా అతను ఉంటాడు? అతను సరిపోనప్పుడు నేచురల్లీ నువ్వు సరిపోయే డబ్బు ఇచ్చి ఆ తర్వాత నువ్వు లంచం చేస్తే తీసేస్తావంటే అది కరెక్ట్. అలాగే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. కావాల్సినంత ఫెసిలిటీస్ ఇన్కమ్ లేదు. మీరు ఒక డాక్టర్ అండ్ మీ పిల్లలు కూడా మెడిసిన్ చదువుతారు, అందుకని దీని మీద ఇంత అగ్రెసివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. మిగతా ప్రజా సమస్య లేదు ఎప్పుడు ఇప్పుడు ఏంటో సార్ వినండి, లేదు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ హోమియోపతి మెడిసిన్ ఉంది. హోమియోపతి ఎనీబడి కెన్ ప్రాక్టీస్. లా ప్రకారం it was there before 1971. వినండి, after 71 చెప్తానని హోమియోపతి is not as simple as everybody think. It can kill you in minutes if it's wrongly given. Different method. No, different method. Yeah, you're right. Every medicine has got side effects. So ఇప్పుడు ఏంటంటే ఎక్కువ డాక్టర్స్ క్వాక్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళని సరిదిద్దకుండా ఇప్పుడు ఏంటి అందరినీ లెజిటిమేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని లెజిటిమేట్ చేసేలా ఉంది ఇప్పుడు. అంటే మీరు ఇంకోటి మిస్కన్సెప్షన్ ఏంటంటే డాక్టర్ అంటే పూర్తి టైం డాక్టర్ గా కాకుండా లిమిటెడ్ పర్మిషన్స్ ఇస్తారు. ఒక పారాసిటమాల్ ఇవ్వడానికో లేదంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికో ఫస్ట్ ఎయిడ్ ఓన్లీ నాన్ షెడ్యూల్ డ్రగ్స్ ఇవ్వడానికి. ఫస్ట్ ఎయిడ్ అండ్ నాన్ షెడ్యూల్ ఇప్పుడు కాల్షియం D3 ఇవ్వడానికి ఓవర్ ది కౌంటర్ మినిమం నీడ్స్ తీర్చడానికి అనేది ఫస్ట్ ఎయిడ్. ఇప్పుడు ఒక స్నేక్ బైట్ ఉంది, వాట్ టు డూ, లేకపోతే ఒక పాయిజన్ కేసు ఉంది, ఎక్కడో పొలంలో పాయిజన్ కేసు అయితే హైదరాబాద్ తీసుకొస్తే పేషెంట్ ఉంటాడు. యూ హావ్ టు సేవ్ ది లైఫ్ ఆఫ్ దట్ పేషెంట్. ఫస్ట్ ఎయిడ్ అందుకోసం మినిమం థింగ్స్ కావాలి. ఇంకొకటి వారు శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పాను, నేను చాలా సీరియస్ చెప్పదలుచుకున్నా. పడిన తెలంగాణ గ్రామాలలో నేను ప్రాక్టీస్ చూపిస్తున్నా. ఆర్ఎంపీలు నర్సింగ్ హోములు పెట్టి ఎంబీబీఎస్ డాక్టర్లను జీతాలు ఇస్తున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రోజున మీరు డిఎంఎన్హెచ్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, మీ మెడికల్ ఫ్యాటర్నిటీ మానిటర్ చేస్తుంది. దెర్ ఈస్ వన్ యాక్ట్ ఇన్ తెలంగాణ. చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసిన దానికి రాజశేఖర రెడ్డి గారు దాన్ని యాక్ట్ తీసుకొచ్చాడు. యాక్ట్ ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. సోలో క్లినిక్ కూడా ఎట్లుండాలని గైడ్ లైన్స్ ఉన్నాయి. నర్సింగ్ హోమ్స్ నల్గొండ జిల్లాలో, కరీంనగర్ జిల్లా ఇంటీరియర్ ప్లేస్ లో ఆర్ఎంపీఎల్ నర్సింగ్ హోమ్స్ పనికిరాని చెత్త. ఈవెన్ నేను ఐ విల్ షో యూ ఇన్ సంతోష్ నగర్ లో ఒక నర్సింగ్ హోమ్ ఉంది. ఐసీయూలకు పోతే చెప్పులు వేసుకొని పోతారండి. అసలు స్టెరైల్ కండిషన్స్ లో పోవాల్సిన ఐసీయూలకు మీ డిఎంఎన్హెచ్ వాళ్ళే కదా, మీ డిఎంఎన్హెచ్ వాళ్ళు ఎంకరేజింగ్ దట్ యువర్ మెడికల్ ఫ్యాటర్నిటీ ఎంకరేజింగ్ డిఎంఎన్హెచ్ వాళ్ళు నాట్ ఐఏఎస్ ఆఫీసర్స్, సంబడి ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్. Your fault. Your doctors are doing mischievous things. They are monitoring the system. ఇక్కడ సీరియస్ క్వశ్చన్స్ శ్రీనివాస్ గారు అండ్ మంజుల గారికి కావచ్చు, వైష్ణవ్ గారికి you have to monitor me then. ప్రకాష్ రెడ్డి గారు because of you అలాంటి కండిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. What your take on this?
ఆర్ఎంపీ పిఎంపీలను కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం చెప్తారు, సమాధానం చెప్తారు శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆర్ఎంపీ పిఎంపీలు కంట్రోల్ చేయడానికి మేము గత 1 year నుంచి ఫైట్ చేస్తా ఉన్నాం. ఈ యాంటీ క్వాకరీ లాను తీసుకోవడానికి మేము హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. రిగార్డింగ్ హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ డాక్టర్స్ ఇద్దరం కూడా కలిసి హైకోర్టులో యొక్క ఆర్ఎంపీ పిఎంపీల యొక్క గైడ్ లైన్స్ ఏంది, ఇష్టమైన యాంటీబయాటిక్స్ ఇస్తా ఉన్నారు, అనవసరమైన సర్జరీలు చేస్తున్నారని చెప్పేసి మేము హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. దీనిపైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వితిన్ 4 months లో అసలు ఆర్ఎంపీ పిఎంపీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, వాళ్ళకి అంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి సర్టిఫికేట్లు అవార్డు చేసి వీళ్ళ ద్వారా గ్రామాల్లో ట్రీట్మెంట్ చేస్తామని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి దాని జీవో నెంబర్ 428 దీన్ని ఛాలెంజ్ చేస్తూ మేము హైకోర్టులో హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్ అసోసియేషన్ తరఫున తెలంగాణ జూనియర్ డాక్టర్ తరఫున హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వితిన్ 4 months లో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ మాకు ఇవ్వమని చెప్పి కోర్టు సబ్మిట్ చేయమని చెప్పి కూడా తెలంగాణ గవర్నమెంట్ నోటీసులు పంపించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఏమి ఈ యొక్క గైడ్ లైన్స్ ఇంతవరకు కోర్టు సబ్మిట్ చేయలే. సో కంప్లీట్గా ఆర్ఎంపీ వ్యవస్థ కంప్లీట్ రద్దు కావాలి, వీటి ద్వారా గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ మొత్తం దెబ్బతింటున్న ఉద్దేశంతో యాంటీ క్వాకరీ లా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము హైకోర్టు కేసు వెళ్ళడం జరిగింది. సో వెంటనే యాంటీ క్వాకరీ లా కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు అనుకున్న క్షణంలో ఈ రోజు రేపో ఏదో ఒక వారం రోజుల్లో ఇవన్నీ రెక్టిఫై చేసేటటువంటి అంశాలు లేవు. అందుకనే లాస్ట్ 1 year ఫైట్ చేస్తున్నాం రిగార్డింగ్ దిస్ యాంటీ క్వాకరీ లా గురించి అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఇంకా గైడ్ లైన్స్ ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా, నేను గైడ్ లైన్స్ ప్రిపేర్ లాస్ట్ 300 కేసులు వేయడం జరిగింది. దెర్ ఆర్ సమ్ సబ్ కమిటీ, ఎథిక్స్ కమిటీ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ స్టాండర్డ్స్ కమిటీ ఉంది. ఈ సబ్ కమిటీస్ లో ఏమేమి ఉండాలనే దానికి ఇంకా గైడ్ లైన్స్ ఇంకా వస్తాయి. ఏదో యాక్ట్ పాస్ అయింది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఇక అయిపోయింది అనేది కాదు. అందుకోసమే నా రిక్వెస్ట్ ఏంటంటే డాక్టర్స్ కి, యు ఆర్ ఇన్ నోబుల్ ప్రొఫెషన్, యూ ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. మీకు బేసిక్ ఇష్యూస్ మీద కనుక ఎక్కడన్నా అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు యూ కెన్ రిప్రజెంట్ టు ది గవర్నమెంట్. నేను ఫెసిలిటేట్ చేస్తాను గవర్నమెంట్ దగ్గర తీసుకుపోవడానికి కూడా. కాల్ ఆఫ్ చేసి మీరు ఫెసిలిటేట్ చేసి మీ అభ్యంతరాలు, మీ సజెషన్స్ ముందుకు తీసుకుపోతాం. ఒకవేళ ఇంటర్ప్రిటేషన్స్ లో కనుక తప్పు ఉంటే తప్పకుండా యూ కెన్ గో ఎట్. దట్ ఈస్ యూ హ్యావ్ వెరీ రైట్. మీకు సిటిజన్ గా, మీకు డాక్టర్ గా మీకు రైట్ ఉంది. బట్ లెట్ us ప్రొటెస్ట్ చెప్పినారు, మీ వాయిస్ ప్రజల దగ్గరికి పోయింది, దీని మీద ప్రభుత్వం దగ్గరికి కూడా పోయింది. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే యూ కెన్ డూ ఇట్. యాక్ట్ ఏమన్నా బ్రహ్మరత్న కాదు కదా. బ్రిడ్జ్ కోర్స్ కూడా జూనియర్ డాక్టర్ లేదు, ముందుగా పెట్టినటువంటి తర్వాత తీసేయడానికి కారణం కూడా మీరు రామ్ గోపాల్ యాదవ్ గారు 2 గంటలు కూర్చున్నాను, చాలా మంది అబ్జెక్షన్ చెప్తున్నారు. వాళ్ళన్ని గొడవ చేశారు కాబట్టి బ్రిడ్జ్ కోర్స్ తీసేసారు. గొడవ చేశారు కాదు, ఈ గొడవ చేయకముందు కాదు, 2017 లో పార్లమెంట్ కమిటీ ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ స్టాండింగ్ కమిటీకి వీళ్ళు ఓపెన్ చెప్పారు కదా, మీరు అబ్జెక్షన్స్ అవన్నీ ఇవ్వమన్నప్పుడు నేషనల్ లెవెల్ లోంచి ఈవెన్ హోమియోపతి అసోసియేషన్స్ ఆయుర్వేదిక్ పోతుంది బ్రిడ్జ్ కోర్స్. ప్రకాష్ రెడ్డి గారు, స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలో అసలు కమ్యూనిటీ ప్రొవైడర్స్ అనేది లేదు, కానీ తీసుకుని వచ్చారు. లేదు, అవుట్ ఆఫ్ 55 సజెషన్స్ స్టాండింగ్ కమిటీ చెప్తే 49 ఇస్ ఇన్కార్పొరేటెడ్. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అనే పర్పస్ అని చెప్పారు. లిమిటెడ్ పర్పస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ని రూరల్ ఏరియాలో మినిమం ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి తప్పిస్తే, ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది, మనం వ్యాక్సినేషన్ చేయాల్సిందే. వ్యాక్సినేషన్ ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిఎంఎడ్హెచ్ఓ, డిప్యూటీ డిఎంఎడ్హెచ్ఓ ఉంటాడు. మిగతా అంత సిస్టమ్ ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్స్ చేయరు. అక్కడ డిపిటీ కావచ్చు, పోలియో కావచ్చు, వాట్ ఎవర్ ది వ్యాక్సినేషన్ సిస్టమ్స్ అని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కొంత ఫెసిలిటేటివ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ భయం తీసుకుపోయిన అడిగారు, ఆపరేషన్ థియేటర్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదు అని. సరిగ్గా ఎందుకు మెయింటైన్ చేయలేదు? భయం లేదు, రూల్స్ స్ట్రిక్ట్ గా లేదు, చిత్తశుద్ధి లేదని అనుకోకూడదు. లేదండి, అలా కాదు. డాక్టర్స్ ఎంత కష్టపడుతున్నారో మీరు ఆలోచించండి. వాళ్ళ యవ్వనమంతా పోయి ముసిలి అయినప్పుడే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, అలా చదివి వస్తున్నారు. వచ్చేవాళ్ళు ఎందుకు అంత చదివి వస్తున్నారు? ఎందుకంటే హెల్త్ మ్యాటర్. ఇక్కడ పొరపాటు జరిగితే ప్రాణాలు పోతాయి. సో అక్కడ పొరపాటు జరగకూడదు అనేది చేస్తున్నారు. ఎందుకు యుఎస్లో మనం అక్కడ అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏ పొరపాట్లు తక్కువ, ఇక్కడ పొరపాట్లు ఎక్కువ. ఎందుకంటే భయం లేదు. అండ్ చెప్పేదంటూ నాకు అంబిగ్విటీ కనపడుతుంది. స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే పని చేయరు అనేది ఒక ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ రూల్ గా సార్ చెప్పిన దాంట్లో ఫిలాసఫీలో అవుట్కమ్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కంట్రోల్ లో ఉండే ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఎవరైనా భయపడతారు. ఒక భయము భక్తి. Let me tell you one thing. Every field, whether it is engineers or lawyers, every field
విల్ హ్యావ్ సమ్ బ్లాక్ దిస్ థింగ్ ఇన్ course, ఇట్. ఓకే, సో అలా ఒక్కళ్ళని పట్టుకుని అందరికీ చిత్తశుద్ధి లేదు అనటం అనేది ఫస్ట్ థింగ్ రాంగ్. సెకండ్, డిఎంహెచ్ఓ వాళ్ళు ఎలా చేయలేదు ఇలా చేయలేదు అంటే దే ఆర్ అండర్ హూస్ పవర్, హూ హెస్ గివెన్ దెమ్ ద పవర్? సో whom are you blaming? Are you blaming the DMHO or are you blaming the government? So same thing, we are all worried, they are all worried. Where is the limitation? So we will conclude here. శ్రీనివాస్ గారు అండ్ వైష్ణవ్ గారు అంటే ప్రకాష్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, నేను ఇనిషియేషన్ తీసుకుంటాను, మీకేమన్నా ఫెసిలిటేట్ అడుగుతున్నారు. గవర్నమెంట్ కాకుండా వేరే ఎవరిని బ్లేమ్ చేస్తారు? వేరే ఎవరిని బ్లేమ్ చేయడానికి ఉంది?